ఇండస్ట్రీస్ పరంగా ఫ్యాక్స్కాన్ లాంటి కంపెనీ పెట్టిన పరిస్థితి ఉంది. కైటెక్స్ టెక్స్టైల్ అయినా లేకపోతే ఏదైనా అంతా కూడా ఒక కంటిన్యూటీ. అమెజాన్ చాలా ఎక్స్పాన్షన్ జరిగింది. కొత్తగా ఐటీ జాబ్స్ కూడా చాలా మందికి వచ్చాయి. ప్లస్ ల్యాండ్ వాల్యూ, ఎందుకంటే సంథింగ్ దర్ ఈస్ హ్యాపెనింగ్ అంటే హైదరాబాద్లో ఇన్ని జరిగితే ఇన్ని ఇండస్ట్రీస్ వస్తే ఆటోమేటిక్గా ల్యాండ్ వాల్యూ కూడా పెరిగింది. సో ఇవన్నీ భావించి ఒక గుడ్ అడ్మినిస్ట్రేటర్ అని నాట్ ఓన్లీ తెలంగాణ పర్సన్స్, ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు కూడా కంపేర్ చేసుకున్నారు. మాకు ఆంధ్రాలో ఇంత డెవలప్మెంట్ లేదు, ఇక్కడ హైదరాబాద్ డెవలప్ అవుతుంది. నార్త్ ఇండియన్స్ ఆల్సో దే లైక్డ్ వెరీ మచ్. సో అడ్మినిస్ట్రేటర్ గా ఎటువంటి లేదు. అయితే పొలిటికల్ గా ఆయన సభలు ర్యాలీలు ఇవి నిర్వహణ ఇంతకుముందు మెజారిటీగా ఎక్కువ హరీష్ రావు చూసేది. సో ఈ సభను ఎట్లా చేస్తారు కేటీఆర్ అని చాలా ఉండే, ఎట్లా నిర్వహిస్తారు, ఆయన ఇది సక్సెస్ అవుతుందా లేదా, జనం వస్తారా, వచ్చిన తర్వాత ఏమైనా అపశృతి ఉంటుందా. కానీ చాలా అద్భుతంగా తన కేపబిలిటీస్తో సక్సెస్ చేశారు కేటీఆర్. ఎందుకంటే ఒకటి అక్కడికి వచ్చిన జనం, ఒకటి టీవీలో చూసిన వాళ్ళు, అంటే దానికి ఆ ఈవెంట్కి ఒక కర్టెన్ రైజర్స్, దానికి జనం దానికి ఆసక్తిగా ఆ రోజు సాయంత్రం కేసీఆర్ ఏం మాట్లాడతారని చేయడంలో భాగంగా ఆయన దానికి ఒక ఈవెంట్ మేనేజర్ లాగా కూడా వర్క్ చేశారు. అంటే ఈవెంట్ మేనేజర్ లాగా దానికి కర్టెన్ రైజర్స్, ముందు కేటీఆర్ అన్ని ఛానల్స్ తో ఇంటర్వ్యూలు ఇవ్వడం. సో అవన్నీ కూడా ఒక క్రియేట్ చేసే, ఒక ఏం మాట్లాడతారు కేసీఆర్. ముందుగా ఇంటర్వ్యూలు కేటీఆర్ అన్ని ఛానల్స్కి వచ్చినప్పుడు ఎందుకు ఇన్ని ఛానల్స్ లో మాట్లాడుతున్నారు, ఒక 5-6 ఛానల్స్ కి ఎందుకు ఇంటర్వ్యూ ఇచ్చారు, ఒక ఛానల్కి ఇస్తే అయిపోదు కదా అని మీడియాలోనే వచ్చింది. కానీ దాని ద్వారా అన్ని ఛానల్ ఎక్కడ చూసినా కేటీఆర్ దీని గురించి, సభ గురించి మాట్లాడడంతో అందరూ అల్టిమేట్ గా కేసీఆర్ ఏం మాట్లాడతారని చాలా మంది విన్నారు. సో అన్ని ఛానల్స్ వ్యూవర్షిప్ కూడా ఆ రోజు పెరిగిపోయింది. టీవీలోనే దాదాపు 60-70 లక్షల మంది స్పీచెస్ విన్నారు, 10 లక్షల మంది అక్కడికి వచ్చారు. ప్రతి తర్వాత ఇంత పెద్ద ఈవెంట్ జరిగిన తర్వాత కూడా ఒక్క చిన్న అపశృతి కూడా దొరకలేదు. మనం చూసాం పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ ఏదో సినిమా రిలీజ్ ఫంక్షన్ జరిగింది, ఇద్దరు చనిపోయిన పరిస్థితి. సో అంత జనం వచ్చినప్పుడు 1200 ఎకరాల్లో 10 లక్షల మంది వచ్చినప్పుడు ఏ అపశృతి జరగలేదు, ఏ రోడ్ యాక్సిడెంట్ జరగలేదు, సభాస్థల్లో ఏం జరగలేదు. మైక్ సౌండ్ అంతా ఆ పిక్చరేషన్, కేసీఆర్ హెలికాప్టర్లో వచ్చింది కానీ, సో అన్ని తానే మొత్తం వ్యవహరించారు, పార్టీ నేతలతో సమన్వయం చేశారు. సో అడ్మినిస్ట్రేటర్ గానే కాకుండా పొలిటికల్ గా ర్యాలీస్ కూడా కేటీఆర్ పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సక్సెసర్ కేసీఆర్ కు. ఎందుకంటే భారీ సభలు అంటే గుర్తుకొచ్చే బీఆర్ఎస్ పార్టీ చాలా సభలు టీఆర్ఎస్ ఉండగా పెట్టిన సందర్భం ఉంది. బట్ కేటీఆర్ అన్ని తానై ప్రతి ఒక్కటి తన మీద భుజాల మీద వేసుకొని ఒంటరిగా దీన్ని సక్సెస్ చేయగలిగారు. దాంతో అంటే అడ్మినిస్ట్రేటివ్ పరంగానే కాకుండా ఒక ఓన్లీ సిటీ వ్యక్తుల్ని ఎంగేజ్ చేయరనే కాకుండా, ఎందుకంటే మొత్తం రూరల్ నుంచి ఎక్కువ వచ్చారు. మనం అబ్జర్వ్ చేస్తే వరంగల్, కరీంనగర్, మెదక్లో జిల్లాలు, ఈ జిల్లాల నుంచి ఎక్కువ ఉంది. వరంగల్, కరీంనగర్, ఖమ్మం చుట్టుపక్కల జిల్లాల నుంచి. సో రూరల్ వాళ్ళని కూడా కనెక్ట్ చేసి చాలా పెద్ద ఎత్తున అక్కడికి తరలించి ఏర్పాట్లు కూడా అందరు బాగున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఏప్రిల్ 27 అంటే ఎర్రటి ఎండ ఆ సమయం. సో కార్యకర్తలు ఇబ్బంది పడకుండా అన్ని పర్ఫెక్ట్ గా కోఆర్డినేట్ చేసి అందరు నేతలతో మాట్లాడి ఎటువంటి సమన్వయ లోపం లేకుండా చేసి మొత్తానికి కేటీఆర్ చాలా పెద్ద ఎత్తున దీన్ని సక్సెస్ చేయగలిగారు. అంటే కేసీఆర్ సక్సెసర్ అని అనిపించుకున్నారు. కేసీఆర్ తన సక్సెసర్ అని దానికి మెసేజ్ ఇస్తూనే కేసీఆర్ కు నేను సక్సెసర్ అని ఆయన ప్రూవ్ చేసుకున్నారు. రాజకీయంగా కూడా నేను సింగిల్ హ్యాండ్ తో దీన్ని నడిపించగలను అని ఆయన ప్రూవ్ చేసుకున్నారు. ఒకసారి మనం నరేందర్ ఉంటే మాట్లాడదాం, మన బ్యూరో చీఫ్, ఎందుకంటే ఆయన స్వరంగా